అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. త్రికూటాద్రి త్రికోటేశ్వర స్వామి ఆలయం కోటప్పకొండ. కాకులు దూరని కారడవి అనే పదం మీరు వినే ఉంటారు, కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు. అవును, నిజమే. ఈ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి. గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉన్న కోటప్పకొండపై మాత్రం కాకులు వాలవు. దీనికి కారణం కాకులకు శాపం ఉందని అక్కడ స్థానికులు చెప్తున్నారు. అసలు ఈ కొండపై కాకులు వాలకపోవటానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్పకొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి. కోటప్పకొండను త్రికోటేశ్వర ఆలయం, త్రికూటాద్రి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏ దిశలో చూసినా రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం అనే 3 శిఖరాలు దర్శనమిస్తాయి. అందుకే దీనిని త్రికూటాద్రి అని పిలుస్తారు. కోటప్పకొండ గొప్ప శైవ క్షేత్రంగా కీర్తి పొందింది. మహాశివరాత్రికి ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయి. కొండపై చతుర్ముఖ బ్రహ్మ ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఒక పక్క, వినాయకుడు మరొక పక్క, కుమారస్వామి మధ్యలో మేధ దక్షిణామూర్తి అయిన శివుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్న ఋషి పొంగవులు దర్శనమిస్తారు. ఎడమ ప్రక్క పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం గల ధ్యాన మందిరం ఉంది. యాగశాల, నవగ్రహ మండపం కూడా ఉన్నాయి. దక్షయజ్ఞం వల్ల సతీదేవి వియోగం తర్వాత పరమశివుడు పిచ్చివాడై ముల్లోకాలు తిరుగుతుండగా ఆ శివుణ్ణి ఆకర్షించి ఆశ్రయమిచ్చి బాల దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు ధ్యాన నిమగ్నుణ్ణి గావించిన స్థలమే ఈ త్రికోటేశ్వర ఆలయం. ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా ఆనందవల్లి అనే గొల్లబామ పాలు, తేనెలతో సేవించుతూ ఉండేది. శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావటంతో అతనికి బాలయోగి రూపంలో ఉన్న శివుడు కనిపించాడు. శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించాడు. ఒకసారి గొల్లబామ శివుణ్ణి సేవించటానికి పాలను తీసుకువెళ్తూ అలుపు వల్ల తట్టను, పాల కుండలను ఒక గుట్ట మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాలకుండలపై వ్రాలి పాలను ఒలకపోయటంతో అది చూచి గొల్లబామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శపించింది. ఒకనాడు శాలంకయ్య శివుని వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు. అప్పుడు స్వామి అలాగే వస్తానని తనని ఇంటికి వెళ్ళమని చెప్తారు. గొల్లబామ గర్భవతి అయి కొండకు రాలేకపోతున్నాను తండ్రి, నీవే కిందకురా అని శివుణ్ణి వేడుకుంది. ఆమె మొరవిని శివుడు గొల్లబామతో నేను క్రిందకు దిగునంత వరకు నీవు వెనుకకు తిరిగి చూడరాదు అని అనగా సరే అంటూ ఆ గొల్లబామ ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా సాంబశివుడు వెనుకగా బయలుదేరాడు. శివుని పాదధాటికి కొండలు పగిలి భయానకం కలిగించగా ఆ గొల్లబామ వెనుకకు తిరిగి చూసింది. ఆమె చూడగానే పరమశివుడు లింగ రూపంగా మారాడు. ఆ గొల్లబామ శిల రూపంగా మారింది. ఆ సమయంలో శాలంకయ్య స్వామి ఆతిథ్యానికి ఇంకా రాలేదని కొండ మీదకు రాగా ఈ దృశ్యం కనబడింది. శాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ విలపిస్తుంటే శివలింగం నుండి ఈ కొండ క్రిందకు కోటి ప్రభలు ఎప్పుడు వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తాను అనే మాటలు వినిపించాయి. అప్పుడు శాలంకయ్య తన గ్రామమైన యలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి దాని గురించి ప్రజలకు వివరించి మీరు ప్రభలు కట్టుకొని స్వామి దగ్గరకు రమ్మని చెప్తాడు. అప్పటి నుంచి ప్రభలు కట్టుకొని భక్తులు వస్తున్నారు. స్వామివారి అనుగ్రహంతో కొండవీడుని జయించిన శ్రీకృష్ణ దేవరాయలు కోటప్పకొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించి నిత్య ధూప దీప నైవేద్యాలకు కొండకావూరు అనే గ్రామాన్ని వ్రాసి ఇచ్చాడు. ఇక్కడ గొల్లబామ ఆనందవల్లికి ఆలయం ఉన్నది. ఈ ఆలయంను స్వామివారి ఆలయము శాలంకయ్య నిర్మించాడు. శాలంకయ్య అమ్మవారి ఆలయం కట్టించాలని అనుకున్నాడు. కానీ స్వామివారు శాలంకయ్య కలలోకి వచ్చి సతీదేవి వియోగంలో ఉన్నవాడిని ఆమెకు గుడి కట్టించవద్దు అని చెప్పటం వలన అమ్మవారి గుడి కట్టించలేదు. మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే అని చెప్పాలి. ఇది నరసరావుపేటకి 12 కిలోమీటర్ల దూరంలో, గుంటూరుకి 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓం నమః శివాయ.